ఓ పక్కన గుండెల మీద తన్ని భయపెడతామన్నట్టు ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇంకో పక్కన పైసా ఇవ్వను, నీకు నీ చేతనైన పని చేసుకో అన్నట్టు మోడీ చిల్లి గవ్వ కూడా వెదల్చడం లేదు. న్యాయంగా జిల్లాకి రావాల్సిన సొమ్ము కూడా తొక్కి పట్టేశారు. మరోవైపు నుంచి రెండు చిన్నా చితక పార్టీలు యాగి చేస్తుంటే చంద్రబాబు మాత్రం జాతర చేస్తానంటాడా? ఏం పట్టింపు లేదా? పట్టించుకోడా? పైపెచ్చు మహా ప్రాజెక్టు పోలవరాన్ని 24 వారాల్లో పూర్తి చేస్తా అంటాడా? ఎందుకంత పొగరు? డబ్బు లేకపోయినా ఆగడు, అప్పు చేస్తాడు. దారులన్నీ మూసేసినా ఆగిపోడు. కొత్త దారులు వెతకడం కాదు, సృష్టిస్తాడు. 8 వైపులా కాదు, భూమి ఆకాశాలతో కలిపి 10 వైపుల నుంచి దాడి చేసినా పట్టించుకోడు. పట్ట పగలేసినా ఆపలేరు అంటూ ఎదురు సవాల్ చేస్తాడు. ఇది చంద్రబాబు స్టైల్. మీరు ఆపడానికి అవకాశాలు వెదుగుతూ కూర్చోండి, నేను మాత్రం పూర్తి చేయడానికి మార్గాలు కనిపెడతానంటారు. చేస్తారు, చేతల్లో చూపిస్తారు. కావాలంటే పోలవరాన్నే చూడండి. ఏపీ సాయం చేసే మంత్రి ఉండకూడదని కేంద్రంలో కేబినెట్ బర్త్ మార్చేశారు మోడీ. కానీ ప్రాజెక్ట్ ఆగిందా? అన్నీ ఉన్న రాష్ట్రాలే 40-50 ఏళ్లు కట్టే ప్రాజెక్టును కేవలం 5 ఏళ్లలో కళ్ళ ముందుకు తెస్తున్నారు. అంటే అది సంకల్పానికి తోడైన సమర్థత. అభివృద్ధి యుద్ధం బుద్ధితో చేయాలి, కానీ కత్తితో కాదని చూపించిన చాతుర్యం. అందుకే ప్రత్యర్థులు 10 ఐడియాలతో సిద్ధమైతే చంద్రబాబు 11వ మార్గంలో లక్ష్యం సాధిస్తారు. సాధకుడు అంటే వీడి అని ఎదుటివాడి నోటితోనే అనిపిస్తాడు. తను మాత్రం నిశ్శబ్దంగా 2 వేళ్లు చూపుతూ రాష్ట్రం నలుగుమూలలా నీళ్లు ఇస్తూ ముందుకెళ్తారు. ఎవడు అడుగుతాడు చంద్రబాబు పోలవరం పూర్తి చేయకపోతే? రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితి ఏంటో చంటి పిల్లాడికి కూడా తెలుసు కదా. పసుపు పచ్చ వచ్చి ఆకుపచ్చ అద్దుతుందని రాయలసీమ మాత్రం ఊహించిందా? ఆకలితో మాడిన డొక్కలు మాత్రం అనుకున్నాయా వీధి చివరే 5 రూపాయలకి అమృతం దొరుకుతుందని? ఏపీ కలగందా మొబైల్ హబ్ అవుతామని? 5 ఏళ్లు తిరగక ముందే ఐటీ తలుపులు తెరుస్తామని? కియా లాంటి బ్రాండ్లు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ కేర్ ఆఫ్ కాగలవని? లేదే. ఊహించనివి, ఊహకి కూడా అందనివి వాస్తవం చేయడమే వీడి స్టైల్. వీడే చంద్రబాబు. అందుకే వీడి పొగరు పనిలో ఉంటుంది. వీడి దమ్ము జనం గుండె చప్పుల్లో వినిపిస్తుంది. అది అర్థం కాక బక్కపల్చినోడే కదా, చేతిలో సొమ్ము లేనోడే కదా అని మందులుగా వచ్చి పడిపోతామంటే పగిలిపోద్ది తల. అవతల చంద్రబాబు. ఇప్పుడు తెలిసిందా సమాధానం? అర్థమైందా ఏం చూసుకుని చంద్రబాబుకి అంత పొగరో? జనం బలం చూసి అంత పొగరు. రేపటి రోజున ఏపీలో పూయబోయే వెలుగు తెలిసి అంత పొగరు. భవిష్యత్తుని గెలవబోతున్నామనే భరోసాతో వచ్చిన బలుపు అది. వాపు మాత్రమే తెలిసిన మోడీ లాంటి వాళ్ళకి అర్థం కాదిది. గెలుపు వాసన ఆల్రెడీ తగిలిన ఆంధ్రులకి మాత్రమే తెలుసు. చంద్రబాబు గెలిపిస్తాడని, జాతర చేసి తీరతాడని.